ఢిల్లీలో 26 ఏళ్ల తరుణ్ కుమార్‌ని దారుణంగా చంపేసినటువంటి కుటుంబీకులు ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఏమిటి అంటే, తాము ఏడుస్తూ జనాల దగ్గర బాధను వ్యక్తపరచడం. దానికి తగ్గట్లుగా ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో మంచి కోవా మ్యూజిక్ ఉంటది. దానికి తగ్గట్లుగా డొనేట్ నౌ అనే ఒక స్కానర్ గానీ, యూపీఐ నంబర్ గానీ కూడా ఉంటది. అప్పుడు విశాల హృదయం ఉన్నటువంటి నాగబాబులన్నీ కూడా డొనేషన్ చేస్తాయి. పూర్వాపరాలు ఆలోచించంగా మనం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంపార్టెంటు. మనకి కోవా ఫ్లేవర్ ఇంపార్టెంట్. అది దేంతో తయారు చేశారు? అది మనకు నక్కో, మన సబ్జెక్ట్ కానే కాదు. ఇప్పుడు చూడండి, ఈ వీడియో చూడండి. रमजान के महीने में आप लोग आगे आकर ये చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఒక మత ఛాందసవాది రంజాన్ మాసంలో ఇలా కొంతమంది ముస్లిం కుటుంబానికి సంబంధించిన వాళ్ళు రోడ్డును పడిపోయే పరిస్థితి నెలకొంది, డొనేట్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. అలాగే అక్కడ ఏడుస్తున్నటువంటి ఆ మహిళలు ఏమంటున్నారంటే, మా యొక్క పొట్ట కొట్టడానికి, మా యొక్క ఇంటిని కూల్చడానికి ఎలా మీకు ఎవరిచ్చారు హక్కు, మేము ఎలా మరలా వాటిని తీసుకొచ్చుకోగలము, ఎలా సాధించుకోగలము, మేము పైసా కూడబెట్టుకున్నది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి తరుణ్ కుమార్ని చంపేశారే మూకదాడి చేసి, మరి ఆ తల్లికి ఆ బిడ్డ మళ్ళీ వస్తాడా? మీరు ఈరోజు కాకపోతే రేపన్నా మళ్ళీ ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు లేకపోయినా ఏదో ఒక స్కీమ్ రూపంలోనైనా వీళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి సెట్ అయిపోతారు. తప్పు చేసినా కూడా ఈరోజు కాకపోతే రేపైనా సెట్ అయిపోతారు. కానీ మరలా తరుణ్ కుమార్ వెనక్కి వస్తాడా? రాడు కదా. కానీ వీళ్ళు అడుగుతున్నారు, మా ఇల్లు ఎందుకు కూలుస్తున్నారని. మరి ఆ తప్పు ఎందుకు చేశారు? ఖురాన్లో ఒక మాట ఉందని చెప్తారు కదా ఇస్లాంకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు. ఏమని? ఒక మనిషిని చంపితే మొత్తం ప్రపంచాన్ని చంపినట్టు అనేలాగా ఉంటుందన్నమాట మీనింగ్. అంత దారుణమైనటువంటి నేరం మనిషిని చంపటం ఇస్లాం ప్రకారంగా నేను చెప్తున్నాను, కొంతమంది పెద్ద మనుషులు చెప్తున్న మాట ప్రకారం. మరి ఇప్పుడు వీళ్ళని అల్లా ఎలా క్షమిస్తాడు? అల్లా పేరు ఎత్తుకొని ఒక పిల్లాడిని చంపేసి మళ్ళీ అల్లా పేరు ఎత్తేస్తే ఆ భగవంతుడు ఎలా క్షమిస్తాడు మిమ్మల్ని? మీరు చేసిన తప్పుకు రియలైజ్ అవ్వకుండా ఇప్పుడు కన్నీళ్లతో ఈ కొత్త డ్రామాలు తీస్తే, దానికి మళ్ళీ నాగబాబులు ధనవర్షం కురిపిస్తే ఇంకేం అర్థం ఉంటుంది చెప్పండి? ఏం న్యాయం జరిగినట్టు? జస్టిస్ ఫర్ తరుణ్ కుమార్, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. జస్టిస్ ఫర్ హంతకులు కాదు, అర్థం చేసుకోండి.